నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఎజెండాని బీజేపీ ఎజెండా అని విమర్శించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తుందని ఎద్దేవా చేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు సోము వీర్రాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించిన టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర. దుష్టశక్తి లాంటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైవంచిక క్రీడలో బీజేపీ పావుగా మారడం జాలి కలిగిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభ టీడీపీ అనుబంధ విభాగం కార్యక్రమాన్ని తలపించిందని ఎద్దేవా చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాటకు కట్టుబడి జనరంజక పాలన అందిస్తున్నారన్న సీఎం వైఎస్ జగన్ను సార్వత్రిక ఎన్నికల కంటే 15% అధికంగా ఓట్లతో ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఆశీర్వదించారని చెప్పారు. చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి ఎంపీలు సుజన చౌదరి, సీఎం రమేష్ దళపతులు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ వంచన చేరి టీడీపీని కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఆ క్రమంలోనే సుజనా చౌదరిని ప్రధాని మోడీ వద్దకు రాయబారికి పంపారు. చంద్రబాబు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో తెలిసిన ప్రధాని మోడీ ఆయన్ను మినహా మిగతా వారిని బీజేపీలో చేర్చుకోవడానికి సిద్ధమని చెప్పారట. మరి అది వాళ్ళ ఆలోచన నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకు తెలుసు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అజెండాలో భాగంగానే వాళ్ళు పెట్టారు. ఆయన ఏదైతే అనాలనుకుంటున్నారో దానికి ఇంకొక గొంతు కావాలి కాబట్టి మామూలుగా ఇందుకోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సివిల్ సొసైటీ దీని పేరుతో ఓ 10 రకాల ఇండివిజువల్స్ను లేదా డిబేట్లలో విశ్లేషకుల్లాగా ఉండేవాళ్ళను తయారు చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు మీరు చాలామంది గమనించుంటారు. మీడియాలో డిబేట్స్ కూడా ఉండాలి కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ కూడా చేస్తుంటారు, ఎవరో వాయిస్ వినపడాలి కాబట్టి. న్యూట్రల్ అభిప్రాయం అనే పేరుతో లేదా సెకండ్ ఒపీనియన్ అనే పేరుతో లేదా ప్రపంచం అంతా కూడా ఇదే అభిప్రాయంతో చూపడానికి అలాంటి వాళ్ళని వాడుకుంటుంటారు. పాపం అంత పెద్ద జాతీయ పార్టీ నేషనల్ లెవెల్లో కాకుండా ఒక నాయకుడిగా గతంలో వాజ్పేయి గారిని, తర్వాత అంతకంటే ఇదిగా ఉన్న అద్వానీ గారిని, ఇప్పుడు మోడీ గారిని ఇచ్చిన పార్టీ, ప్రపంచ స్థాయిలోనే దేశ గౌరవం ఎక్కడికో తీసుకెళ్ళిన పార్టీ ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఒక చంద్రబాబు నాయుడు అనే ఒక దాన్ని శక్తి అంటే దుష్టశక్తి అనాలి, లేకపోతే ఎప్పుడూ ఎత్తుగడలో మ్యానిపులేషన్స్ మాత్రమే తెలిసి తన గేమ్లో ప్రతి ఒక్కరిని ఒక పావులాగా వాడుకోగలిగిన మాయల పకీర్ లాంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి అజెండా పట్టుకొని ఓ సభ పెట్టడం అనేది ఒక రకంగా జాలి గొలుపుతుంది. ఆ వేదిక మీద నిలబడి భీకరంగా ప్రగల్భాలు పలకడం ఇంకొక రకంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అందుకోసమే టీడీపీ అనుబంధ విభాగం దీనిలాగా ఉందని అనాల్సి వచ్చింది. మామూలుగా ఎక్కడైనా ఒక జాతీయ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయి, లేదా జాతీయ పార్టీలు పెట్టి ఏదో కూటమిలో పార్టీగా, ఎందుకంటే గత 80 నుంచి ప్రాంతీయ పార్టీలు కూడా బలోపేతమైన కాబట్టి ఉండే అవకాశం ఉంటుంది. బహుశా దేశ చరిత్రలో తొలిసారి అనుకుంటా ఓ ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా ఓ జాతీయ పార్టీ పనిచేయడం. మరి ఈయన శక్తి మామూలు శక్తి కాదనేది అయితే ఒప్పుకోవాలి. వీళ్ళకి తోడు ఒకసారి అసలు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ కూడా ఉంది. ఎక్కడెక్కడి మొత్తం అంతా కలిపినా కూడా
3-4% వీళ్ళు కూడా, అది కూడా రకరకాల కారణాలతో ఎలక్షన్లు జరిగితే లోకల్ మొహం నచ్చకనో ఇంకో రకంగానో వేయాలి కాబట్టి వ్యతిరేకంగా వేసేవాళ్ళు ఉంటారు డెమోక్రసీలో. కాబట్టి అట్లా వచ్చే ఓట్లు తప్ప 2%, 3% అందరినీ కలిపి కూడగట్టించేసినా కూడా అంతకంటే ఎక్కువ లేదు. ఇది పొగరుగా అనట్లా, వాస్తవం. అంత మాత్రాన వీళ్ళకు అభిప్రాయాలు ఉండకూడదని కాదు, వాటికి విలువ ఉండదని కాదు, అవి వ్యక్తం చేస్తే దానికి సీరియస్నెస్ ఇవ్వకూడదని కాదు, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఎవరు తయారు వండితే నోట్లో పెట్టుకొని కక్కుతున్నారు. ఏపీలో వైసీపీ పతనం ప్రారంభమైందనడానికి ప్రజా ఆగ్రహ సభ విజయవంతం కావటమే నిదర్శనమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీపై జాలిగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సజ్జల మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఎవరో మాట్లాడిస్తే మాట్లాడాల్సిన దుస్థితి బీజేపీకి లేదన్నారు. ఏపీపై బీజేపీ ఫోకస్ పెడితే వైసీపీ నేతల అడ్రస్లు గల్లంతవుతాయని తెలిసే జాలీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పాలన సుపరిపాలనకు అద్దం పడితే జగన్ పాలన సుపరిపాలనకు అడ్డంగా మారిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ స్వార్థ రాజకీయాలేనని విమర్శించారు. ప్రజలు విసిగిపోయారని, వైసీపీ పతనం మొదలైందని ఆయన అన్నారు. ముందుగా నిన్న విజయవాడలో భారతీయ జనతా పార్టీ జరిపినటువంటి ప్రజాగ్రహ సభ ఏదైతే ఉన్నదో, బహిరంగ సభ చాలా పెద్ద సక్సెస్ అయినందుకు పెద్ద సంఖ్యలో మరి భారతీయ జనతా పార్టీ అభిమానులు, శ్రేణులు కలిసి వచ్చి ఈ సభను దిగ్విజయం చేసినందుకు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే లెక్కలేనితనంతో ఉన్నటువంటి అనేక పార్టీలకు నిన్న జరిగినటువంటి బహిరంగ సభ ఒక రకంగా చెప్పాలంటే వారిని మేలుకొల్పింది. వారిలో భయం కలిగేలా సభ నిన్న నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఏ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఈ రాష్ట్రంలో ఉన్నదో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో, ఇది ఈ సభ సక్సెస్ ద్వారానే తేటతెల్లమైంది. కాకపోతే ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలను మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని గతంలో చెప్పాం, మరొకసారి చూస్తున్నాం. ఎదుగుతోంది బీజేపీ పట్ల ఆంధ్ర ప్రజలు మొగ్గు చూపుతున్నారు అని అనుకున్నప్పుడల్లా బీజేపీ ఎదిగితే మన ఉనికికే ప్రమాదం అని చెప్పి ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు కూడా బీజేపీపై బురద జల్లే కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉన్నాయి. మరొకసారి నిన్న సభతో అవి మరొకసారి బహిర్గతమయ్యాయి. మేము వైసీపీకి అనుకూలము, దానికోసమే సభ నిర్వహిస్తున్నామని టీడీపీ పిచ్చి ప్రేరేపణలు చేస్తే, మేమేదో తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నామని ఇవాళ వైసీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కానీ ఈ రెండు పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అన్నది మాత్రం వాస్తవం. బీజేపీని చూస్తే బాధ కలుగుతుందట వైసీపీ నాయకులకి. ఈరోజు సజ్జల గారు మాట్లాడుతూ అంటున్నారు, పాపం బాధ కలుగుతుంటే. ఎందుకని అంత బాధ? మీ జాలి మాకు అవసరం లేదు, మీలో భయం, మీలో గుండె గుబులే మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బీజేపీ గర్జిస్తే, బీజేపీ నాయకత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెడితే మీ అందరి పరిస్థితులు గల్లంతని చెప్పి మీకు తెలుసు కనుకే మీకు ఈ జాలి డ్రామాలు మీరు ఆడుతున్నారు. మీ జాలి డ్రామాలు మాకు అవసరం లేదు, ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే మీరు ప్రధాని నరేంద్ర మోదీ గారు వారి పరిపాలన దేశవ్యాప్తంగా సుపరిపాలనకు అద్దం పడితే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన సుపరిపాలనకు అడ్డంగా మారింది. ప్రతి నిర్ణయంలోనూ స్వార్థ రాజకీయాలు తప్పితే మరొకటి లేదు. ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీల పెంపు, లిక్కర్ ఛార్జీల పెంపు, ప్రతి వస్తువు పైన
అభివృద్ధి మాత్రం శూన్యం, కానీ వడ్డీలు మాత్రం ఓటీఎస్ పేరుతో మరొక పేరుతో రోజు ఏదో ఒక వడ్డింపు చేస్తూనే ఉన్నారు. సో కాబట్టి మీరు చెప్పే ఈ ప్రహసనమే, మీరు అన్న ఈ ప్రహసనమే రాష్ట్రంలో ప్రభంజనంగా మారుతోంది. వైసీపీకి కాలం దగ్గర పడింది, మీ పతనం ప్రారంభమైంది అంటానికి నిన్న మా యొక్క ప్రజా ఆగ్రహ సదస్సే నిదర్శనం అని మీకు చెప్పదలుచుకున్నాం. దిగజారుడు మాటలు మానుకోండి. మేము ఎవరి ఎజెండాను మోయవలసిన అవసరం లేదు. అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకరు చెప్తేనో ఒకరి ఎజెండానో మోసుకోవాల్సిన బాధ్యత అవసరం మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో తోలుబొమ్మలు ఆడిస్తున్నట్ట, ఆయనకంత సీను లేదు. మీరు మాపై ఇటువంటి వ్యాఖ్యలు చేసేంత మీకు స్థాయి లేదు. భారతీయ జనతా పార్టీని చూస్తే ఎవరికైనా ఒక నికార్స్ అయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని ఎవరూ మభ్యపెట్టలేరు. మీ అవినీతి మాఫియా రాజకీయాలను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి మీరు ఇటువంటి మాటలు చెప్పి బీజేపీని ప్రజల్లో పలచన చేసి రాజకీయంగా గెలుచుకోవచ్చు అని మీరు ఒక కుతంత్రం ఆలోచిస్తే అది సాధ్యం కాదు. ఢిల్లీలో మోదీ గారు నడిపే బీజేపీనే, నడ్డా గారి సమక్షంలో నడిచే బీజేపీనే, అమిత్ షా గారు సారథ్యం వహించే బీజేపీనే ఆంధ్రప్రదేశ్లో కూడా మోదీ, అమిత్ షా గారు, నడ్డా గారు వారి సారథ్యంలో మేమంతరం నడుచుకుంటాం తప్పితే ఎవడో వచ్చి చెప్తే వినే పార్టీ బీజేపీ కాదు. సో కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు మానుకోండి. ఈ రకంగా ఏదో బీజేపీపై బండలు వేసి ఇది అసలు బీజేపీ కాదు అని చెప్పి మీరేదో కళ్ళబొల్లి మాటలు చెప్పదలిస్తే ఇక్కడ నమ్మటానికి ఎవరూ లేరు. తోలుబొమ్మలు ఆడిచ్చే పార్టీ బీజేపీ కాదు, ప్రత్యర్థుల అవినీతిని తోలుదీసేటువంటి పార్టీ బీజేపీ. ఇది మీరందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. భారతీయ జనతా పార్టీ ఇష్యూస్ ఆధారంగానే పోట్లాడుతుంది, విధానాలపైనే పోరాడుతుంది. మీ విధానాల్లో లోపం ఉంది కనుక, మీ పరిపాలనలో మరి న్యాయం లేదు కనుక, మీ పరిపాలనలో నీతి నియమం లేదు కనుక మీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు మేము ఎక్స్పోజ్ చేస్తున్నాము. సో కాబట్టి ఇప్పటికైనా వైసీపీ బీజేపీపై బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోకపోతే ఇంకా తీవ్ర ఘాటి బీజేపీ నుంచి ధాటి మీరు ఎదుర్కోక తప్పదు. వీళ్ళతో వాళ్ళు మమ్మల్ని లింకు పెట్టి, వైసీపీ టీడీపీతో లింకు పెట్టి, టీడీపీ లింకు మమ్మల్ని వైసీపీతో కడితే బీజేపీ ఏమన్నా తగ్గుతుంది అనుకుంటున్నారేమో. తగ్గేదేలే. బీజేపీ ఖచ్చితంగా మీ ఆట కట్టేస్తుంది. మీ ఎవరి రాజకీయాలకు తలగ్గదు. మీ యొక్క కుట్రపూరిత రాజకీయాలకు, కుతంత్ర రాజకీయాలకు ఇప్పటి వరకు ఆంధ్ర అడ్డగా మారిందేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మమ్మల్ని ఆడించే, మమ్మల్ని మభ్యపరిచే సత్తా దేశ రాజకీయాల్లో ఎవరికీ లేదు. ఇటువంటి అవాస్తవాలు మాట్లాడటం మానుకోండి. ఖచ్చితంగా అందరూ మరి మేము మిమ్మల్ని విమర్శిస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని వేళలా అన్ని మూలలా అవినీతి జరుగుతోంది. అవినీతిని ఎత్తి చూపితే ఈ స్థాయిలో మీరు బెంబేలు పట్టం చూస్తే ప్రజలకు ఖచ్చితంగా సీన్ అర్థమైపోయింది. ఇది 2024 కల్లా మరి వైసీపీ ఖచ్చితంగా అధికారంలో నుంచి పోబోతోంది. ఆ భయం మిమ్మల్ని భయపెడుతోంది. ఆ భయాన్ని ఏదో మాపై జాలిగా చూపించేటువంటి ఒక వింత ప్రదర్శన ఈరోజు మీరు వైసీపీ ప్లాట్ఫామ్ నుంచి చేశారు. మానుకోండి, లేకపోతే పరిస్థితులు గడ్డుకాలం ఖచ్చితంగా తప్పదు. ధన్యవాదాలు. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ 50 రూపాయలకే అందిస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటనతో బీజేపీ నేతలే సిగ్గుపడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏపీ మహిళలు మద్యం నిషేధం కోరుతుంటే వీర్రాజు చీప్ లిక్కర్ను పారించడం గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దాసరిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వీర్రాజుకు నిజంగా పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అన్నారు. బీజేపీపై పార్టీ పరంగా విమర్శలు చేశామే గానీ ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు వెళ్లలేదన్నారు. కానీ వీర్రాజు మాత్రం సిపిఐ పైన, తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పైన దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీర్రాజు చేసిన ఆరోపణలు వాస్తవాలని తేలితే ముక్కును నేలకు రాయగలరా అని ప్రశ్నించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయవాడలో బహిరంగ సభ నిన్న నిర్వహించి ఈరోజేమో మిఠాయిలు పంచుకుంటా ఉన్నారట. మరి మిఠాయిలు పంచుకునేంత ఏం జరిగిందో నాకైతే అర్థం కాలే. వాళ్ళ మీటింగ్ పక్కా ఫెయిల్యూరు. మెయిన్ మొత్తం స్టేజ్ అంతా లీడర్స్ ఉన్నారు, కింద జనం లేరు. ఓన్లీ ఆ వచ్చిన జనమైన వాళ్ళు ఉన్నారంటే ఇంకా నాయకుల ప్రసంగాలు జరుగుతుండగానే అంతా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇంకా మిఠాయిలు దేనికి పంచుకుంటే జనం వెళ్ళిపోయినందుకైనా పంచుకున్నారా, లేకపోతే ఒక బ్రహ్మాండమైన డిక్లరేషన్ ఇచ్చాడు కదా 75 రూపాయలకి, మళ్ళీ ఏమో 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తానని చెప్పి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇలాంటి స్లోగన్ ఇవ్వలేదు. ఆ స్లోగన్ ఇచ్చినందుకు ఏమైనా ఈయన మిఠాయిలు పంచుకుంటున్నాడేమో నాకు తెలియదు. మరి ఆ స్లోగన్కి అంత బాగా, పైగా సిగ్గు లేకుండా 1 కోటి మంది, అదే 75 రూపాయలకి చీప్ లిక్కర్ అమ్మిస్తాము, ఇంకా రెవెన్యూ బాగుంటే 50 రూపాయలకే లిక్కర్ అమ్మిస్తాము. పైగా 1 కోటి మంది తాగుబోతులు ఉన్నారు, మీరంతా ఓట్లేయండి. 1 కోటి మంది తాగుబోతులు ఓట్లేయాలి అంటే మామూలుగా మొన్నటి వరకు ఏం చేశారు వీళ్ళంటే, హిందూ అజెండా రెచ్చగొట్టడం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని క్రిస్టియన్ అని ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని ఒక నీచమైన ఆలోచన చేశారు. అది సక్సెస్ కాలే, ప్రజలు నమ్మలేదని. ఇప్పుడేమి దాన్ని మార్చి 1 కోటి ఓట్లు ఉన్నాయి, తాగుబోతులు 1 కోటి మంది ఉన్నారు, మీకు రేట్లు ఎక్కువ ఉన్నాయి, అవి తగ్గిస్తాము, చీప్ లిక్కర్ ఇస్తాము, మీ ఆరోగ్యాలు ఏమైనా పర్వాలేదు, 50 రూపాయలకే అమ్ముతాం, కాబట్టి ఇప్పుడు మా ఓట్లేయండి అని ఇప్పుడు కొత్త నినాదంతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. నేను బీజేపీ నాయకులను కోరేదేమంటే, మీరు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో 7.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ ఈ దేశంలో నిత్యావసర వస్తువులు తగ్గించడానికి కానీ, లేదా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించడానికి కానీ, వంట గ్యాస్ ధరలు తగ్గించడానికి కానీ ఏనాడైనా ప్రయత్నం చేశారా? ఇవాళ సెంచరీ దాటిపోయింది కదా పెట్రోలు డీజిలు. ఊరికి 5 రూపాయలు తగ్గించి ధర్నాలు చేస్తారు. మీరు ఎవడు నమ్మడంలే మిమ్మల్ని. కాబట్టి ఏమంటే మీరు ఎక్కడికి దిగజారంటే లాస్ట్కి చీప్ లిక్కర్ అమ్మే స్థాయికి దిగజారినారు. చీప్ లిక్కర్ ఇస్తాము, ఓట్లు వేయండి అనే ఒక దుర్గతి మీకు పట్టింది. ఎందుకు కారణం ఏమంటే, మీరు 7.5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి సాధారణ ప్రజలను ఆకట్టుకోవడానికి ఏమీ చేయలే. ధరలు తగ్గించలే, మీరు చెప్పినట్లు ఉద్యోగాలు ఇవ్వలే, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలే, బ్లాక్ మనీ వెనక్కి తెప్పిస్తామని బ్లాక్ మనీ వెనక్కి తెప్పించలే. మీరు ఒకటి ఫలానాది మేము చేశాము, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చారు. అసత్యాలతో రాష్ట్రంలోని పాడి రైతులను సీఎం జగన్ మోసం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. లీటర్ పాలకు 4 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. 1950-60వ దశకాల్లో ప్రారంభమైన పాడి రైతుల సహకార సమాఖ్యల మూసివేతకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, సీఎం జగన్ అమూల్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఏపీలోని పాల డైరీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఒంగోలు డైరీ మూతపడినా పట్టించుకొని సీఎం అమూల్ కోసం 2,500 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మూతపడే స్థితిలో ఉన్న నెల్లూరు డైరీని ఎందుకు కాపాడటం లేదని నిలదీశారు. దాదాపు 30,000 మంది రైతుల నుంచి 168 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తుందని, 71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్ చెప్తున్నారు. సీఎం చెప్పిన లెక్కల ప్రకారం అమూల్ సంస్థ లీటర్ పాలకు 42.50 చెల్లిస్తుంటే సీఎం జగన్ 70 రూపాయలని చెప్పడం అబద్ధం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ కృష్ణా జిల్లాలో అమూల్ పాల సేకరణ కోసం ప్రారంభించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కృష్ణా డైరీ అనేది
ఒక చరిత్ర కలిగిన డైరీ అది. 1950-60 దశకంలో మరి ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో ఉన్న ముత్యాల రాజా గారు, వల్లభనేని రంగయ్య గారు, ఎర్నేని వెంకటేశ్వరరావు గారు, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కృష్ణా జిల్లా పశు పోషకుల సంఘం అనేది, కృష్ణా జిల్లా క్యాటిల్ బ్రీడర్స్ అసోసియేషన్ అనే దానికి ముత్యాల రాజా గారిని అధ్యక్షులుగా పెట్టుకొని రకరకాల వ్యక్తులు వీళ్ళందరూ కూడా సమూహంగా ఆ రోజు ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు ఈ జిల్లాలో యూనిసెఫ్ వారు పర్యటనకు వచ్చినప్పుడు మరి ఈ జిల్లాలో ఇక్కడున్న పశువులు కానీ సంపద కానీ వాటికి సంబంధించి చూసినప్పుడు రైతుల దగ్గరున్న మిగులు పాలని ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చాలి అని చెప్పి ఆ రోజుల్లో ఉన్న పెద్దల ఆలోచనల సంకల్పం నుంచి వచ్చినదే ఇవాళ ఉన్న కృష్ణా డైరీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజున్న పెద్దల స్ఫూర్తి, అటువంటి మహానుభావులు స్ఫూర్తిదాయకంగా ఈ జిల్లాలో రైతుల జీవితాలు బాగు చేయాలి, రైతులకి ఆదాయపు వనరు కల్పించాలి అనే ఉద్దేశంతో 1950-60 దశకాల్లో వాళ్ళు పనిచేయబట్టే ఇవాళ కృష్ణా యూనియన్ అనేది ఏర్పాటైంది. మొట్టమొదటిసారి పామర్లో 1965లో పాల సేకరణ ప్రారంభించి హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి, అలాగే 1969లో ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్ ఫ్యాక్టరీని స్థాపించడం, దాని ద్వారా ఈ పరిసర జిల్లాల్లో మరి పాల సేకరణ చేయటం, ఆ విధంగా రైతుల జీవితాల్లో అదనపు ఆదాయాన్ని కల్పించే విధంగా కృష్ణా మిల్క్ యూనియన్ అనేది ప్రారంభించడం జరిగిందనే నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది చరిత్ర. ఎందుకంటే ఈనాటి పాలకులకి చరిత్ర తెలియకపోవడం ఒక దురదృష్టం, చరిత్ర తెలుసుకోవాలనే ఆలోచన లేకపోవడం దురదృష్టం, చరిత్ర కలిగిన వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ప్రక్రియలో ప్రభుత్వం భాగస్వామ్యం కావటం చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ పెద్దలైతే ఆ రోజు ఈ ప్రాంతాలు బాగుండాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, వాటి ద్వారా వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో వాళ్ళ జీవితాలు మెరుగుపడాలనే ఆలోచనతో చేసిన ఒక సంకల్పం నుంచి వచ్చిన కృష్ణా మిల్క్ యూనియన్ని ఇవాళ నిర్వీర్యం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో పాల సేకరణ చేయటం చాలా దురదృష్టం అని ప్రోత్సహించడం అనేది దురదృష్టం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాకు ఆశ్చర్యం కలుగుద్దో ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నేను అనుకోవడం గుజరాత్ ముఖ్యమంత్రి కూడా అమూల్ కోసం అంత పాటుపడతల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న పాల వెల్లువ పథకంలో పాడి రైతులకు మెరుగైన ధర, ఆర్థిక భరోసా లభిస్తుందని కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జగనన్న పాల వెల్లువ కేంద్రాల ద్వారా లబ్ధి పొందాలని తెలిపారు. ప్రతి రైతులకు మేలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. నూజివీడ్లో జరిగిన జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్తో పాటు ఎమ్మెల్యే అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రైతులకు మంచి చేసే కార్యక్రమం సీఎం ప్రారంభించారని అన్నారు. జగనన్న పాలవెల్లువ కేంద్రాల ద్వారా లబ్ధి పొందాలని అన్నారు. మిగిలిన గ్రామాల్లో పాలవెల్లువ కేంద్రాలను ఏర్పాటు పూర్తి చేస్తామని అన్నారు. ప్రతి రైతుకు మేలు జరిగేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. గ్రామంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేతి మీదుగా జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ మేకా ప్రతాప్ అప్పారావు గారికి, మరియు జెడ్పీటీసీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, మరియు వచ్చినటువంటి ఇతర అధికారులు, ముఖ్యంగా నా ప్రీతమ మహిళా పాడి రైతులందరికీ హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శుభవేళ. మరి రైతులకి మంచి జరిగే ఒక కార్యక్రమం. అంటే ప్రారంభం చేసినటువంటి మొదటి రోజు నుండే రైతులకి మంచి ధర కల్పించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. బెయిల్పై ఉన్న నేతల గురించి మాజీ కేంద్ర మంత్రులు మాట్లాడడం సంతోషమని, అదే ఊపితో అటువంటి నేతలు జైలుకు ఎప్పుడు వెళ్తారో కూడా చెబితే ప్రజలు సంతోషిస్తారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు.
టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నా గవర్నర్ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోజు రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నా మౌనముద్ర వేయటం లేదు. దీనికి కారణం ఏమిటి అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల అవినీతి కేసుల్లో విచారణను ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ ఏడాది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పాలని కోరారు. రాష్ట్రానికి వైరస్ పట్టినట్లు నిర్ధారణ అయితే ఆ మందును ఎప్పుడు ప్రయోగిస్తారు? రాష్ట్రం సర్వనాశనం అయ్యే వరకు వైరస్ ను నిర్మూలించరా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఇంత 2.5 సంవత్సరాలుగా మొత్తుకుంటుంది, మీరు ఇప్పుడు ఒప్పుకున్నారు. యు హావ్ అగ్రీడ్. రాష్ట్ర ప్రభుత్వానికి వైరస్ పట్టిందని మీరు అన్నారు. మందు కూడా మోడీ గారి దగ్గర ఉందని అన్నారు. మరి మోడీ గారు వై ఈజ్ కీపింగ్ క్వైట్? హి హాస్ టు అడ్మినిస్టర్ ది మెడిసిన్. ఈ వైరస్ని పారత్రోలాలి కదా, వైరస్ లేకుండా చేయాలి కదా, వైరస్ని అణచివేయాలి కదా. ఎందుకు వేయట్లేదు? అంటే మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి జుట్టు మీరు పట్టుకొని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ ఆడిస్తుంటారా? ఇక్కడ మరి రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందే. రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారే. రాష్ట్ర సంక్షేమం అంతా కుంటుపడిందే. రాష్ట్రంలో డెవలప్మెంట్ ఆగిపోయిందే. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారే. వీడి సంగతి ఏమిటి? మాకేదో ఓటేయండి, మాకు అధికారం ఇవ్వండి. ఎవరిస్తారే మీకు అధికారం? మీరు చెప్పిన మాటల్లోనే పెద్ద తప్పు కనపడుతుంది. మీరు మాటల్లోనే డొల్లతనం కనపడుతుంది. జబ్బు వచ్చినప్పుడు మీరు వైద్యం చేయకుండా, వైద్యం చేసే మెడిసిన్ మీకుంది, డాక్టర్ మీ ప్రధానమంత్రి డాక్టరు, ఆయన దగ్గరే మెడిసిన్ ఉందన్నప్పుడు మరి వైద్యం చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిన వైరస్ని పారత్రోలవలసిన బాధ్యత మోడీ గారికి లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఆయన దగ్గర మందు ఉన్నప్పుడు, వైద్యం ఆయనకి తెలిసినప్పుడు వై ఈజ్ కీపింగ్ క్వైట్? అంటే ఏంటి ఇది? నాటకం ఏంటి మాకు చెప్పాలి కదా. ఇద్దరు కలిసి నాటకం ఆడి రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారా? ముఖ్యమంత్రికి తెలుసు వైరస్ వచ్చిందని. వైరస్ నా ప్రభుత్వం ప్రమాణంగా ఉందని పాపం ఆయన కూడా అంటలేదు. తెలుసు కదా, అందరికీ తెలిసిపోయింది. భారతదేశం అంతా తెలిసిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైరస్ పట్టిందని. వైరస్ మందు మోడీ గారి దగ్గర ఉందని అంటున్నారు బీజేపీ వాళ్ళు. నిన్న మందు ఉన్నప్పుడు ఎందుకు వేయరండి? ఇది ఘోర తప్పిదం కాదా కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. ఘోర తప్పిదం కాదా? ఈ రాష్ట్ర ప్రజల్ని హింసించటం కాదా? రాష్ట్ర ప్రజల్ని బాధ పెట్టడం కాదా? మీకు ఎవరు ఓటేస్తారయ్యా? మందు మా దగ్గర ఉంది కానీ వెయ్యం. ఎప్పుడు వేస్తారు మరి? రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయినప్పుడా? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎన్నో మార్పులు తెస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నవరత్నాల ప్రయోజనాలను తెలియజేసేందుకు ప్రచార రథం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార రథాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలను వినియోగించుకునేందుకు ఇలాంటి ప్రచారం అవసరమని చెప్పారు. రథాన్ని రాష్ట్రమంతా తిప్పి అందరినీ జాగృతం చేయాలని కోరారు. ఓట్ల కోసం కాకుండా అర్హులైన పేదలందరికీ సంతృప్తి స్థాయిలో ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఓటీఎస్ ప్రయోజనాలపై ప్రతి గ్రామంలోనూ విస్తృతంగా చర్చలు జరగాలన్నారు. ఓటీఎస్ లబ్ధిదారులు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ చైతన్య రథం యాత్ర ఏదైతే రాష్ట్రమంతా తిప్పాలని తలపెట్టారో అందుకు గాను ఆయన అభినందిస్తున్నాను. మాదిగ సంక్షేమ సమితి అలాగే వైసీపీ నాయకులు కాకుండా డప్పు కళాకారుల సంఘం దానికి సంబంధించి పూర్తిగా ఇంతకాలం నడుపుతూ వచ్చిన కోటేశ్వరరావు గారు ఇది చేపట్టడం అనేది 2 కారణాల వల్ల నేను అభినందిస్తున్నాను. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 2.5 ఏళ్లుగా బహుశా దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో రాజ్యాంగ నిర్మాతలు
ఆ రోజు ఏదైతే ఆకాంక్షించారో నిజమైన స్వరాజ్యం కింది వరకు, అలాగే అట్టడుగున ఆఖరునున్న నిరుపేదను వరకు ఏ కుల వ్యవస్థ అయితే ఇంతకాలం తొక్కుతూ వచ్చిందో అలా తొక్కబడిన వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి గత 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పథకాలు, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, వాటి వల్ల జీవితాల్లో, కుటుంబాల్లో ఎంత మార్పు వచ్చిందనేది అందరూ గమనిస్తున్న నేపథ్యంలో దీని గురించి ఒకసారి కింది వరకు తీసుకెళ్ళడం అనేది ఎందుకు అవసరం అంటే, ఇంకా ఎవరైనా దాన్ని ఉపయోగించుకోలేకపోతే బాగా ఉపయోగించుకొని తమ కాలం మీద తను నిలబడి చైతన్యవంతులై ప్రతి రంగంలో కూడా అగ్రవర్ణాలతో కానీ, మిగిలిన బలవంతులతో కానీ, సంపన్నులతో కానీ పోటీ పడే రీతిగా వచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి ఇలాంటి ప్రచారం అవసరం. ఒకందుకు అభినందిస్తున్నా. అలాగే ఇప్పటికి కూడా ఇది ఫలానా పథకం వాడుకుంటే నా కుటుంబంలో ఇంత మార్పు వస్తుందని తెలియని పరిస్థితుల్లో ఇంకా లక్షలాది మంది ఉన్నారు. ఎంతసేపున్నా ప్రతిపక్షాలు చేసే విష ప్రచారం వల్ల వస్తున్న బెనిఫిట్స్ ఏదైనా ఉంటే ఏదో ఓట్ల కోసం చేస్తున్నారనేట్టు వాళ్ళు ప్రచారం చేస్తూ అడ్డగోలు దీంట్లో విష ప్రచారం చేయడం వల్ల నమ్ముతున్న జనం కొంతమంది ఉన్నారు. బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు కూడా ఓట్ల కోసం కాదు. ఓట్ల కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆఖరిలో 4 అనౌన్స్ చేసేసి ఎలక్షన్లకు పోతాం. ముందే శాచురేషన్ బేసిస్లో నిన్ననే మీరు గమనించారు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాడుకోండి అని చెప్పి 600 కోట్లు 700 కోట్లు ఐడెంటిఫై చేసిన వాళ్ళకి రిలీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో అలాగే ఒక పక్షిస్తుంటే దానికి కూడా విషం కక్కుతూ అది నిజమని భ్రమింపజేసే ప్రయత్నంలో ఒకంత విజయం కూడా సాధిస్తున్నాయి ఈ విష ప్రచారం చేసే ప్రతిపక్షాలు. ఇలాంటి సందర్భంలో వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ, ఒకరికొకరు చర్చించుకోవడము, ఎంత లాభం వచ్చింది నాకు, నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టడానికి జగనన్న ఎట్లా ఊతం ఇచ్చాడు అనేది ఎవరికి వాళ్ళు అనుకోవడం, ఇది ప్రతి ఊర్లో జరగాలి. అలాంటి దానికి కోటేశ్వరరావు గారు వీళ్ళు టేకప్ చేసిన ఇలాంటి చైతన్య రథాలు ఇవి తిప్పడం అవసరం. నా ఉద్దేశంలో అయితే ఇది మా పార్టీ పూర్తిగా పార్టీ కార్యక్రమంగా చేస్తే ఏదో పార్టీ ప్రచారం లాగా ఉంటుంది కాబట్టి ఎక్కడికెక్కడ దీని నుంచి రియల్ లాభం పొంది దీనివల్ల కుటుంబాన్ని బాగుపరుచుకుంటున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ప్రచారం చేయాలి. అలాంటి దానికి ఇది కూడా ఊతం వేయాలని నేను ఆకాంక్షిస్తూ ఆయన పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయవాడలో మళ్లీ పాత రోజులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. అదే రోజు వంగవీటి రాధా ఇంటికి వద్ద రెక్కి నిర్వహించారు. ఈ సంఘటనలన్నింటికీ ఏదో లింకు ఉంది అని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఎవరి జోలికి వెళ్లని వంగవీటి రాధా ఆయనపై రెక్కి నిర్వహించడం దారుణం. ఇది మామూలు విషయం కాదు. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది. నిజాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాధాతో తమ పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని వెంకన్న తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదకి ఎవరు వెళ్ళారో ప్రతి ఒక్కరికి తెలుసు, పంపించింది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇక్కడ రాధా కూడా ఒక బలమైన శక్తిగా ఇదంతా లింకప్ అయి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరగడం, ఆ దాడి జరిగిన వెంటనే ఇక్కడ రెక్కి నిర్వహించడం, విజయవాడ ప్రముఖులతో పాటు వైసీపీ పెద్దల హస్తం కూడా ఇందులో ఉంది. ఇది మామూలు విషయం కాదు, సాధారణమైనటువంటి విషయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రభుత్వం ఏది ఆదేశిస్తే అదే చేస్తారు. నిజాలు బయటపడాలంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్తో విచారణ జరపాలి. వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామానికి చెందిన 16 సంవత్సరాల కనకపూడి సమీరా అనే మైనర్ బాలికను మాయమాటలు చెప్పి 2 యువకులు తీసుకువెళ్లారు. ఈ నెల 24వ తారీఖున నందిగామలో బంధువుల ఇంటికి సమీరా వచ్చింది. 26వ తారీఖున చికెన్ కోసమని బజారుకి వచ్చిన సమీరాకు మీ బావ రమ్మంటున్నాడు అనే మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 యువకులు ఎక్కించుకొని వెళ్లారు. నందిగామ మండలం వీరులపాడులో 2 యువకులు మైనర్ బాలికను అపహరించారు. కొంత దూరం తర్వాత వేరే వారి ఫోన్ నంబర్ నుండి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి హైదరాబాద్ వైపు తీసుకెళ్తున్నట్లు సమీరా తెలిపింది. మా అమ్మాయిని కావాలని తీసుకుని వెళ్లారని నందిగామ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరులపాడు మండలం అంటున్నారు. మా బాబాయ్ గారు నందిగామలో పండక్కి మా బాబాయ్ గారి ఇంటికి వచ్చింది. మరి ఎప్పుడైతే చూసారో ఆ రూటు, ఆ ఇల్లు మాకైతే తెలియదండి. మా బాబాయ్ గారు చికెన్కి పంపించిన దాన్ని మీ బావ రమ్మన్నాడని వంశీ ఒకడు, శివాజీ ఒకడు,
ఇద్దరు ఎక్కించుకొని వెళ్ళిపోయారండి. మాయ మాటలు చెప్పి తీసుకుపోయారు. నా బిడ్డకు 18 సంవత్సరాలు ఉంది. పోలీసు వారిని చెప్తున్నా, నా బిడ్డను మా గొప్ప చెప్పమని కోరుతున్నానండి. కంప్లైంట్ ఇచ్చారండి పోలీసు? ఇచ్చామండి. ఏమన్నారు పోలీసు? మేము చర్య తీసుకుంటాం అని అన్నారండి. అబ్బాయి పేరు ఏంటండి? అబ్బాయి పేరు శివాజీ, రెండో వాడి పేరు వంశీ. గన్నవరం విమానాశ్రయం దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ సంఘటనా స్థలిలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు పలాస నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. కాంచీపురం మంగళం వారి అద్భుత ఆవిష్కరణ ఆలయ సిల్క్స్ నూతన వస్త్రాలయం విజయవాడలో ప్రారంభమైంది. స్టెల్లా కాలేజీ సమీపంలో సాయిబాబా టెంపుల్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను సినీ తారలు లాంఛనంగా ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ హియర్ ఫర్ ఆలయ సిల్క్స్ ఓపెనింగ్ అండ్ నేను చూసాను స్టోర్ అన్నీ చాలా పాజిటివ్గా ఉంది అండ్ బ్యూటిఫుల్గా చేశారు. అన్నీ డిఫరెంట్ డాల్స్ అన్నీ వుడ్ కార్వింగ్ వుడెన్ కార్వింగ్లో చేసి ఐ థింక్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 15 రూపీస్ నుంచి 15 lakhs వరకు ఇక్కడ సారీస్ దొరుకుతుంది. So anybody can come in, everybody can come in, and we only have sarees here. So the collections, I haven't seen collections like this anywhere else, and they're promising me one thing that andari shops compare chesnappudu here it will be 20% less. Ani they are actually challenging me. So I'm sure you have to come to the shop and check out the shop. They are confirming me and challenging me that it will be 100%, 20% less compared to other shops. బంగారం, వెండి, జరీ చీరలు ఇవాళ రోజున కట్టాలి అనుకుంటే మీరు ఎటువంటి స్టోర్కి వెళ్ళినా ఒక 1.5 lakh, 1 lakh, మినిమం 80,000, 2 lakhs ఆ రేంజ్లో ఉంటాయి. మా దగ్గర అరౌండ్ 40-45,000 నుంచే బంగారపు, వెండి, జరీ చీరలు దొరుకుతాయండి. మా దగ్గర లీస్ట్ ప్రైస్ శారీ కాస్ట్ 51 రూపాయి మొదలు ఇక అప్ టు బేస్డ్ ఆన్ దట్ అంటే ఉన్న నేతను బట్టి మేము ఖచ్చితంగా మంచి రేట్లకే ఇస్తాం. 15 లక్షల వరకు కూడా శారీస్ ఉన్నాయన్నమాట మా దగ్గర. చూడండి, అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.